ఇప్పుడు ఏంటి తెలుసా మన ఛానల్లో ఇప్పుడు నా ఫ్రెండ్స్ మా ఇంటికి వస్తున్నారనమాట. బికాజ్ నేను ఇంతకుముందు రెంట్ ఉన్న దగ్గర నా నైబర్స్ వాళ్ళు అండ్ మంచి ఫ్రెండ్స్ వాళ్ళు మన ఇంటికి వస్తున్నారు. అండ్ వాళ్ళు వస్తున్నారని వాళ్ళ ముగ్గురులో ఒక ఆమె ఫోన్ చేసి చెప్పింది మేము వస్తున్నాం మీ ఇంటికని. అండ్ ఇప్పుడు మనం వాళ్ళపైన ఒక చిన్న ప్రాంక్ చేద్దాం, ఓకేనా? అండ్ వీడియో స్కిప్ చేయండి, సూపర్ ఉంటుంది. నేనైతే వాళ్ళ కోసం బిస్కెట్స్ తీసుకురానికి షాప్కి వెళ్తున్నాను. రెండు పాపం సంగీత, స్వాతి, గాయత్రి, సారీ అండ్ ఇప్పుడు వాళ్ళు వచ్చారనుకోండి, నేను వాళ్ళకి ఏం చెప్తానో తెలుసా? నార్మల్గా ఏంటి వ్లాగ్ షూట్ చేసిన తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో పెట్టుకుంటా అని చెప్తా, ఓకేనా? అప్పుడు వాళ్ళు నమ్ముతారు, ఎందుకంటే నేను బిఫోర్ చాలా అలా షూట్ చేసి తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చా కాబట్టి ఓకే ఇప్పుడు కూడా అలాగే చేస్తాను అనుకుంటారు. అండ్ ఇవన్నీ ఈ 5 మనకు కోల్గేట్ పెట్టినవి అండ్ ఈ 5 మనకు చాక్లెట్ బిస్కెట్స్, ఈ 5 ఓకేనా? ఇందులో ఇవి యాడ్ చేసేసిన చూద్దాం. వైట్ క్రీమ్స్ తీసేద్దాం. సి క్రీమ్ చార్లీట్రా సి ఇది వచ్చేస్తుంది ఈజీగా, సో ఇది తీసేద్దాం. ఈ క్రీమ్ను తినేసే చార్లీ. దిస్ ఈజ్ బెస్ట్. ఎక్కువ వద్దు బికాజ్ నోరు పొక్కే ఛాన్సెస్ ఉంటాయి కదా, అందుకనేసి. అండ్ దిస్ ఈజ్ పేస్ట్, ఓకే? 5 బిస్కెట్స్లో పెట్టేస్తా. అండ్ వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి నార్మల్ వ్లాగ్ అని చెప్తా. రే తడిసిపోయిరా మా ఫ్రెండ్స్ వచ్చారు. హాయ్. అగో 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 మా బుడ్డి తమ్ముడు వచ్చిండు. రే గుండు, అరే రే హలో. ఇంకొక ఫ్రెండ్ వచ్చింది, ఇందాక రాలేదు, ఎక్కడికి పోయావు? అంతే. మా ఫ్రెండ్స్కి ఏమన్నా ఇవ్వాలి కదా ఇంటికి వచ్చిన వాళ్ళకి. థ్యాంక్ యూ ఠాంకో 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 బిషి బిషి. అయ్యో తినండి కదా. నీ సాటిస్ఫాక్షన్ కోసం ఎంత మంచి ఆంటీ అయ్యా, అందుకే ఇష్టం రా నాకు ఈ ఆంటీ. నువ్వు అట్లా సౌండ్ పెట్టద్దు, వీడియో ఎడిట్ చేసేస్తాను. నాకు కాపీరైట్ వస్తుంది పెడితే. చూడరా ఆంటీకి ఏం తెలియదు. వీడియో పెట్టిందావా? సంగీతంలో గ్రూప్ లో చేసి పురుగులు పెంచుతున్నాయి. అది ఇంట్లోది డాబర్ రెడ్ అది పేస్టా? ఇది వైట్ ఉన్నది, అది పేస్ట్ పెట్టింది. అయితే గాయత్రికి ఇది పేస్ట్ ప్రాంక్ చేసింది నాకు తెలిసింది. ఏమైంది గాయత్రి? ఏమైంది? పేస్ట్ వచ్చిందా? చాలా కష్టపడి మా వాళ్ళ మీద ప్రాంక్ చేశా కానీ గాయత్రి మస్తు హుషారుంది. జస్ట్ స్మెల్తో గుర్తుపట్టేసింది దేంటి కోల్గేట్ లాగా అనిపిస్తుంది అని చెప్పి. సక్సెస్ఫుల్గా ఫెయిల్ అయ్యా అని చెప్పుకోవచ్చు, ఓకేనా? ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చే ఉంటుంది. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.